నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి త్వరలో జాతీయ విధానం. కేంద్ర రాష్ట్రాలు కలిసి సాగాలన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కొనసాగుతున్న గందరగోళం. ఆర్టికల్ 370 పై అధికార విపక్ష సభ్యులు అరుపులు కేకలు. వైసీపీ నాయకులు దోచుకున్న సొమ్మును శ్రీవారి హుండీకి చేరుస్తాం. సూత్రధారులు పాత్రధారుల వివరాలు తన వద్ద ఉన్నాయన్న కిరణ్ రాయల్. విశాఖలో భక్తి శ్రద్ధలతో ఛాత్ పూజ వేడుకలు. ఆర్కే బీచ్ లో సందడి చేసిన వందలాది మంది ఉత్తరాది వాసులు. దేశంలో ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి త్వరలో జాతీయ విధానాన్ని తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో నిర్వహించిన ఉగ్రవాద వ్యతిరేక సదస్సు 2024లో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన విషయమని, అయితే రాష్ట్రాలకు భౌగోళిక సరిహద్దులు, రాజ్యాంగ పరిమితులు ఉన్నప్పటికీ ఉగ్రవాదానికి అలాంటివి లేవని పేర్కొన్నారు. భద్రతా సంస్థలు, కేంద్ర రాష్ట్రాలు కలిసి ఉగ్రవాదంపై పోరాడాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ను తీర్చిదిద్దాలన్న ప్రధాని మోడీ సంకల్పాన్ని సాకారం చేయడానికి ఐక్య ఉగ్రవాద పోరాట వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి స్పష్టం చేశారు. मोदी जी के आने के बाद आतंकवाद के खिलाफ ढेर सारा काम हुआ है. आतंकवाद के खिलाफ लड़ाई का मतलब ये नहीं है कि कुछ षड्यंत्र को पकड़कर उसका पर्दाफाश कर दिया जाए. आतंकवाद के खिलाफ लड़ाई का मतलब है आतंकवाद के खिलाफ लड़ने वाली एजेंसियों के हाथ कानूनी रूप से मजबूत किया जाए. एक ऐसी इकोसिस्टम बनाई जाए जिसके आधार पर आतंकवाद के खिलाफ की लड़ाई हमारी मजबूत हो. और मैं आज आप सभी को बताना चाहता हूं, क्योंकि पिसमिल होते जाता है. हम लोग इसको एक पेपर पर रखकर जब देखते हैं तभी मालूम पड़ता है कि कितना विराट काम ये 10 साल के हुआ है. 2 अगस्त 2019 को हमने NIA एक्ट में संशोधन किया, जिसमें नए अपराध भी जोड़े और एक्स्ट्रा टेरिटोरियल क्षेत्राधिकार भी दिया. NIA अब विदेश में भी जांच कर सकती है. UAPA में भी 14 अगस्त 2019 को संशोधन किया और संपत्ति जब्त करने का अधिकार दिया और व्यक्ति को और संगठन को आतंकवादी घोषित करने का अधिकार भी हमने UAPA के तहत दिया, जिसका बहुत संयमित परंतु सटीक उपयोग ये 5 साल में हमारे तंत्र ने किया है. జమ్మూ కాశ్మీర్ శాసనసభ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానంపై ప్రతిపక్ష బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేయగా వారిని బయటకు తీసుకువెళ్లాలంటూ స్పీకర్ అబ్దుల్ రహీం మార్షల్లను ఆదేశించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. తీర్మానంపై ప్రతిపక్ష నేత సునీల్ శర్మ మాట్లాడుతుండగా అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే లాంగెట్ షేక్ ఖుర్షీద్ వెల్లోకి దూసుకెళ్లి అధికరణాలు 370 35 ఏళ్లను పునరుద్ధరించాలన్న బ్యానర్ ను ప్రదర్శించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు కూడా వెల్లోకి వెళ్లి బ్యానర్ ను లాక్కొని ముక్కలు చేశారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార ప్రతిపక్ష సభ్యులు అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా హయాంలో జరిగిన దోపిడీపై దర్యాప్తు చేపట్టి అక్రమ సంపాదనను తిరిగి శ్రీవారి హుండీకి చేరుస్తామని తిరుపతి నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జన సైనికులు మనోజ్, ఆది, రాజేంద్ర, మురళి, ముని తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ ఏపీ టూరిజం బస్సుల స్కామ్ లో శ్రీవారి దర్శనం పేరుతో వైసీపీ నాయకులు విచ్చలవిడిగా టీటీడీ ఆదాయాన్ని దోచుకున్నారని విమర్శించారు. వెంకన్న దర్శనం సెంటిమెంట్ ముసుగులో సైలెంట్ గా వైసీపీ అవినీతికి పాల్పడిందని, దీని వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు పాత్రధారుల పేర్లు తన వద్ద ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు ప్రెస్ మీట్కి చాలా ముఖ్యమైన కొన్ని విషయాలు టీటీడీ యాజమాన్యానికి అలాగే టూరిజం శాఖ సంబంధించింది. తిరుపతి ప్రజలు, కొంతమంది యాత్రికులు, శ్రీవారి భక్తులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇందులో మనం గత ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో టూరిజం శాఖని ఏదైతే టూరిజం మినిస్టర్ రోజా గారు ఉన్నారో
దాని ముందు ఇంకెవరో అందరూ తెలిసిన విషయమే. టూరిజం శాఖని విచ్చలవిడిగా దోచేసింది, అన్ని విధానంగా దోచారు. ఎలా దోచాలని దోచారు. చివరికి శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్ల పేరుతో కూడా దోచారు. మనం చూసుంటాం, గత కొద్ది రోజులుగా పేపర్లో ఆర్టికల్స్ వస్తున్నాయి. ప్రముఖ భక్తుల్లో నిన్న మొన్న కూడా వచ్చిన ఆర్టికల్స్ ఇవి రాశారు. శ్రీవారి భక్తులకు టూరిజం టోపీ, అలాగే ఏపీటీడీసీ బస్సులు గోవింద, టికెట్ల పేరుతో భక్తులు మోసం చేస్తున్న ఏపీ టూరిజం అని రాశారు. ఇవన్నీ వాస్తవాలే. ఎందుకంటే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇది ఇప్పటిది కాదు, గత నెల రోజులుగా మేము దీని మీద ఎక్సర్సైజ్ చేసాం, కసరత్తు చేసి ఇంకా అనేక విషయాలు కూడా దీని మీద మేము ఆరాధీసి పెద్ద ఒక ఎక్సర్సైజ్ చేసే ఈ విషయాలని బయటికి రాబెట్టాం. అందులో భాగంగా వీళ్ళు ఒక స్కామ్ నేర్చుకున్నారు. బెంగళూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం ఇలా అనేక చోట్ల భక్తులు తిరుమల రావడానికి టికెట్లు బుక్ చేస్తారు ఆన్లైన్లో. ఇప్పుడు చెన్నై నుంచి తిరుపతి రావడానికి ఒక బస్సు టికెట్ 1800 వసూలు చేస్తారు. 1800 అక్షరాల. ఆ 1800 తీసుకొని ఒక బస్సుకి 42 మంది. చెన్నై నుంచి తిరుపతికి ఎన్ని బస్సులు ఉన్నాయంటే ఏపీ టూరిజంలో 1, 2, 3, 4, 5, 6 బస్సులు ఒక రోజుకి. అంటే 240 ఇంటూ 6 బస్సులు 260, 50 నుంచి 60 టికెట్లు ప్రతిరోజు చెన్నై నుంచి తిరుమలకి బుక్ అవుతాయి ఏపీ టూరిజం ద్వారా. కానీ చాలామంది భక్తులు లగ్జరీ లైఫ్ అలవాటు పడరు కాబట్టి బస్సులు ఎవరు రారు, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటారు, సొంత కార్లలో వచ్చేస్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వచ్చే భక్తుడికి 1800 వసూలు చేసి 300 రూపాయలు టీటీడీ టికెట్, వాడికి ఉండడానికి రాగానే వాడికి భోజనానికి ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, వాడికి వడ్డించడానికి ఎవరు మనుషులు ఉంటారు, అలాగే ఫ్రెష్ అప్ అవ్వడానికి హైదరాబాద్ నుంచి వైజాగ్, విజయవాడ అయితే ఫ్రెష్ అప్ రూములు ఇస్తారు. తిరుపతి, చెన్నై నుంచి అటు వచ్చామనుకోండి డైరెక్ట్ కొండకపోతే వాడు మధ్యాహ్నం భోజనం పెడతారు. ఇవన్నీ కూడా పెద్ద సెటప్, పెద్ద స్కామ్ ఇది. భిన్న సంస్కృతులకు అలవలమైన విశాఖలో చాత్ పూజ వేడుకలను నగరవాసులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రావణ సంహారం అనంతరం అయోధ్యకు విజయవంతంగా తిరిగి వచ్చిన తరువాత సీతామాత తమ ఆరాధ్య దైవం సూర్య భగవానుడికి కృతజ్ఞతా పూర్వకంగా చేసిన పూజను చాత్ పూజ అంటారు. అప్పటి నుంచి ప్రతి కార్తీక మాసంలో బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అదే ఆనవాయితీని పాటిస్తూ వస్తున్నారు. విశాఖలో కూడా చాత్ పూజా కమిటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ లో వందలాది మంది ఉత్తరాదివాసులు వారసత్వంగా వస్తున్న క్రతువును సాంప్రదాయబద్ధంగా పాటించారు. సూర్యాస్తమయం వేళ సూర్యున్ని ఆరాధించడం ఇందులో ప్రత్యేకత. 36 గంటల పాటు ఉపవాసం పాటించిన మహిళలు తదుపరి రోజు సూర్యోదయంతో క్రతువును పూర్తి చేస్తారు. సకల జీవరాశులకు ఆధారమైన ఆదిత్యుణ్ణి ఆరాధించడం సనాతన ధర్మం గొప్పతనమని, తాము ఎక్కడ ఉన్నా ఈ ఆచారాన్ని పాటిస్తూ భావితరాలకు పంచడమే చాత్ పండుగ గొప్పతనమని పలువురు ఉత్తరాదివాసులు బీబీసీ ఆన్ టీవీతో తమ ఆచార వ్యవహారాలను పంచుకున్నారు. సూర్యదేవుడి కోసం చేస్తాం. ఇదంటే మాకంటే అందరూ సన్ రైజ్ కి పూజనం చేస్తాం. సన్ సెట్ తర్వాత సన్ రైజ్ కూడా అవుతుంది, దానికోసం పూజం చేస్తాం. అందుకే అంటే జస్ట్ ఫర్ లైక్ బాండింగ్ ఫర్ దేర్ హస్బెండ్స్ ఆర్ చిల్డ్రన్స్, వాళ్ళంటే హస్బెండ్ కోసం లేకపోతే వాళ్ళ చిల్డ్రన్ కోసం ఇలాంటివి అంత చేస్తాం. బాగుండాలి. ఇంకా ఎవరికైనా పిల్లలు అవ్వకపోతే వాళ్ళు చేస్తారు, పిల్లలు అవ్వడానికి అలాగా. మన్నత్ కోసం పెడతాం. ఇది ఫర్ సన్ గాడ్. సూప్, ఇవన్నీ సూప్ ఉంటుంది. ఓకే, ఇది పెద్ద దౌరలో ఉంటుంది. ఇంకా తర్వాత అంటే సన్సెట్ అవుతుంది, అప్పుడు దీనికి వెళ్ళి రివర్లోని అంటే వాటర్తోని ఇది చేస్తారు, అంటే పూజనం చేస్తారు. తర్వాత మళ్ళీ తెచ్చేస్తారు, మళ్ళీ మార్నింగ్ కూడా చేస్తారు. అంటే మై ఛత్ పూజ 4 days ఉంటుంది. ఫస్ట్ డే నహాయ్ ఖాయ్, ఇంకా సెకండ్ డే ఇస్ ఖర్నా ఆర్ లోఖండ్ ఆల్సో ఇట్ ఈస్ నోన్ యాజ్. ఇంకా థర్డ్ డే ఈరోజు, రేపు 4th డే. రేపు అంటే ఫుల్ సన్ రైజ్ అవుతే అప్పుడు పూజనం చేస్తారు. అంటే సడన్లీ సన్ వస్తే రైజ్ అవుతుంది, జస్ట్ రైజ్ అప్పుడు చేస్తారు. తర్వాత చేసిన తర్వాత అంటే ఎవరు ఇది ఫాస్టింగ్ చేస్తారు వాళ్ళందరూ ఫాస్టింగ్ ఇది చేసేస్తారు, కంప్లీట్ చేసేస్తారు. అప్పుడు 3 days ఫాస్టింగ్ ఉంటుంది, फुल 3 days विदाउट वाटर. पहले 3 दिन सहा जाता है. पहले होता है नहाय खाए, उसके बाद होता है खाटना, और सुबह शाम में पहले अर्घ दिया जाता है और सुबह में भी अर्घ दिया जाता है. ये सूर्य भगवान का पूजा. सूर्य भगवान से अपन मन्नत मांग रहे हैं, जो मन में रहता है वो मांगते हैं. इसमें बहुत सारा चीज़ रहता है, नारियल, केला, वो इखियार, जितना चीज़ रहता है खाने वाला फल फूल वही सब.
छठ पूजा का हम लोग के यहाँ बहुत महत्व है। हम लोग भी छठ पूजा करते हैं। ये छठ पूजा है, सबसे पहले सीता माता ने किया था इसको, क्योंकि राम जी को ब्राह्मण हत्या का दोष लगा था ना, इसके लिए सीता माता ने छठ पर्व किया था। सबसे पहले सीता माता ने किया था, उसके बाद से सब भक्त लोग अपने अपने बाल बच्चे संतान के लिए सब लोग करते हैं। हम लोग के लिए बहुत मतलब महत्व है छठी माता का। सब कुछ है, जो आपको शक्ति है वो सब कुछ है। लड्डू मिठाई फल फूल जितना हो सकता है उतना, जितना शक्ति है उतना सब कुछ चढ़ाते। सब कुछ चाहिए माता को, कुछ भी मांगते। जिसको बाल बच्चा नहीं है वो बाल बच्चा मांगता है, जिसको बाल बच्चा कहीं दूर देश है वो अच्छे कामना के लिए मांगता है। रावण को मारे थे ना तो ब्रह्म हत्या का दोष लगा था, इसके लिए राम जी सीता जी दोनों लोग छठ सरयू नदी पे किए थे। आज भी उनका पग चिन्ह वहाँ पे है। यही है विशेष। हम लोग को वही पूजा छठ भगवान, हम लोग को हिंदू धर्म की पूजा करना चाहिए। कौन सा पूजा है? सूरज भगवान। सीता माता का पूजा है ना? सीता माता नहीं, सूरज छठी माता। वही पूजा में वही प्रसाद रहता है, ठेकुआ आटा का बनता है जाता में पीस कर, और फूल प्रसादी यही सब रहता है, फल उल सब रहता है। सूरज भगवान के शाम को अर्घ देते हैं, सुबह में अर्घ देते हैं। वही दंडवत प्रणाम करते हैं, होम धूप करके अपना घर चले जाते हैं। भगवान से ही मांगते हैं सलामत रखे, अच्छा जोड़ी रहे, बाल बच्चा पढ़े लिखे अच्छा से। अब क्या मांगेंगे? धन दौलत तो नहीं मांगने से मिलता है, भगवान बस अच्छा हम लोग की कृपा बनाए रखे, वही खुशी है। छठ पूजा समिति विशाखापट्टनम నుంచి నేను సుభాష్ చంద్ర రాయ్. వీఆర్ ఆర్గనైజింగ్ ఛట్ పూజ ఫ్రమ్ 2003 నుంచి ఛట్ పూజ ఆర్గనైజ్ చేస్తున్నాను ఇక్కడ. ఈరోజు నియర్లీ 10,000 పీపుల్స్ పార్టిసిపేట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ యూపీ, బిహార్, మొత్తం బిహార్, జార్ఖండ్, సమ్ పార్ట్ ఆఫ్ ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు అప్రాక్సిమేట్లీ 30 crores పీపుల్ ఇండియాలో ఈ ఛట్ పూజ సెలబ్రేట్ చేశారు. ఇది చాలా టఫ్ పూజ ఉంది. ఇది 36 hours ఫాస్టింగ్ పూజ ఉంది. 4 days ఫెస్టివల్. 5th నుంచి స్టార్ట్ అయింది. 5thకి నహాయ్ ఖాయ్, 6thకి నన్నా కర్నా అయింది. ఈరోజు పహలా అరగ్ అస్తాచల్ అర్త్కి అర్ధ్ వేస్తారు. రేపు మార్నింగ్ రైజింగ్ సన్కి పూజ చేసేసి సమాప్తి చేస్తున్నారు. చాలా పవిత్ర పూజ ఉంది. దానిలో ఇంత పవిత్రులు చేస్తే ఇంకా మంచి. దిస్ ఈజ్ ద పూజ ఆఫ్ గాడ్ సన్, మీన్స్ ఓన్లీ లైవ్ గాడ్ ఉన్నాడు. నేను చూస్తున్నాను, ఏ గాడ్కు నేను చూడలేదు. అందరికీ నేను స్టాచ్యూ లేకపోతే పిక్చర్ చూస్తాను. ఇది ఓన్లీ వన్ గాడ్ ఉన్నాడు, దానికి నేను లైవ్ చూస్తున్నాను. ప్రత్యక్ష దైవం ఉన్నాడు, వాళ్ళకి నేను చూస్తాను, దానికి పూజ చేస్తాను. ఇది మహాభారత కాలం నుంచి స్టార్ట్ అయింది మన సైడ్లో. మహాభారత కాలం నుంచి కంటిన్యూగా అవుతుంది. ఇది ఇప్పుడు చాలా వాస్ట్ అయింది. మా బిహార్లో, యూపీలో, జార్ఖండ్లో ఈచ్ అండ్ ఎవ్రీబడి సెలబ్రేట్ చేస్తారు. మీన్స్ హిందూ ధర్మం వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ హౌస్లో ఈ పూజ అవుతుంది అండ్ అందరు సెలబ్రేట్ చేస్తారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు హాజరై పూజలు నిర్వహించిన భక్తులకు శుభాభినందనలు తెలియజేశారు. ఈరోజు నాకు చాలా ఆనందమైనటువంటి సమయం. ఎంతో మంది గౌరవ పెద్దలు మన విశాఖపట్నంలో సంవత్సరాల తరబడి ఇక్కడే ఉండి వ్యాపారాలు చేస్తూ మన ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఫంక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా సూర్య భగవానుడు యొక్క పూజ. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నేను సూర్య భగవానుడి భక్తుడిని. నేను ఎంత భక్తుడిని అంటే ప్రతి ఉదయం ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ సూర్య భగవానుడిని కొలుసుకోకుండా పూజించుకోకుండా నేను ఏ పనులు కూడా నేను స్టార్ట్ చేయను. నాకు ఇక అంతకన్నా గౌరవం, అంతకన్నా ఇక నాకు నిజమైనటువంటి భగవంతుడు సూర్య భగవానుడే. కాబట్టి అలాంటి అకేషన్లో మీ అందరిని కూడా నేను ఈ సందర్భంగా చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వచ్చే సంవత్సరం ఇంకా భారీ ఎత్తున నేను కూడా ఈ ఫంక్షన్లో పార్టిసిపేట్ చేస్తాను. మీ అందరికీ తోడు నీడగా నేను ఉంటానని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి గౌరవ పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.
చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి పరుడంటూ ఆ నియోజకవర్గం టీడీపీ నాయకులు ప్రమాణం చేశారు. చెవిరెడ్డి అవినీతి కార్యక్రమాలపై ప్రమాణం చేయడానికి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు టీడీపీ నేతలు వచ్చారు. అయితే టీటీడీ నిబంధనలు ఉండడంతో అక్కడ అధికారులు ప్రమాణం చేయడానికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కళ్యాణ వెంకన్న ఆలయం పక్కనే ఉన్న వినాయక స్వామి ఆలయం వద్ద చెవిరెడ్డి అవినీతి పరుడంటూ టీడీపీ నేతలు ప్రమాణం చేశారు. అనంతరం టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు మొక్కల కుమారరాజారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత 5 నెలలుగా ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ నేతలపై చెవిరెడ్డి కుటుంబం తప్పుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్థిక బలంతో తన పార్టీ పత్రికతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు రాయిస్తున్నాడని తెలిపారు. టీడీపీ నేతలు కార్యకర్తలు ఎమ్మెల్యే పులివర్తి నానీలను తెలుగుదేశం పార్టీని నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను తప్పదోవ పట్టించడానికి దుష్ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. శ్రీనివాస మంగాపురంలోని గాని తుమ్మలగుంటలో గాని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గాని అవినీతి చేయలేదని ప్రమాణం చేయగలవా అని చెవిరెడ్డి కుటుంబాన్ని ఆయన నిలదీశారు. గత 5 నెలలుగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పరిచినప్పటి నుంచి కూడా చంద్రగిరి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పులివర్తి నాని పైన అనేక తప్పుడు అవినీతి ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది. తన ధనబలంతో, తన అవినీతి ధనబలంతో పత్రికల్లో వార్తలు రాయిస్తూ సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, అలాగే స్థానిక శాసనసభ్యులను నైతికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తన అవినీతి తప్పుడు ప్రచారాలతో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉంటే మొన్న 10 రోజుల ముందర రాయలపురం జరిగే అభివృద్ధి కార్యక్రమంలో నేను భాస్కర్ రెడ్డి గారికి ఒకటి చెప్పడం జరిగింది. అయ్యా భాస్కర్ రెడ్డి గారు, మామూలుగా కొన్ని దురలవాట్లు ప్రతి మనిషికి ఉంటాయి. సిగరెట్ తాగడమో లేదా మందు తాగడమో ఇంకొకటి ఉంటుంది. కానీ అంతకంటే అత్యంత పెద్ద దురలవాటు ఈ సామాజికం లేదంటే అవినీతి. అటువంటి దురలవాటు నీకు అన్ని మంచి అలవాట్లున్నా నీకు దురదృష్ట కొద్దీ అది మీ వంశంలో అవినీతి అనే దురలవాటు సహజసిద్ధంగా వచ్చిందేమో కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అనేక రకమైన అవినీతికి పాల్పడుతూ, అలాగే భూదందాలకు, ఇసుక మాఫియాకు, గ్రావెల్ మాఫియాకు పాల్పడి ఎన్ని వందల కోట్లు మీరు సంపాదించారో చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, అలాగే మీకు తెలుసు, మీ అంతరాత్మకు తెలుసు. అందుకే మేము ఏమడిగామంటే, అయ్యా మీరు అవినీతి చెయ్యలేదు అని వెంకటేశ్వర స్వామి దగ్గర, మంగాపురం వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రమాణం చేసి తర్వాత మీరు తెలుగుదేశం కార్యకర్తలను కానీ, తెలుగుదేశం నాయకులను కానీ, లేదా శాసనసభ్యుడినైనా ప్రశ్నించేదానికి కానీ, లేదా శాసనసభ్యుడి పైన వార్తలు రాయించడానికి మీకు హక్కు ఉంటుంది. కానీ మీరే అవినీతి పరుడై అతిపెద్ద అవినీతి తిమంగళం లాగా చంద్రగిరి నియోజకవర్గంలో మీరు పాల్పడి అనేక రకమైన భూదందాలకు పాల్పడిన మీరు అవినీతిని గురించి ప్రశ్నించడం అంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి వెళ్ళి ఓం నమ శివాయ చెప్పినట్టుగా ఉంది. దయచేసి మీరు ఇక మీట మీకు ఏమాత్రమైనా దైవభక్తి, అంటే మీరు దైవభక్తి పరాయణుడు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి మీద మీకు ఏమాత్రమైన నమ్మకం ఉంటే దయచేసి ఇటువంటి వార్తలు మీరు ప్రోత్సహించినా, లేదు తప్పుడు వార్తలు రాయించినా, లేదా అవినీతిని ప్రశ్నించే హక్కు మీకు లేదని, అలాగా మీకు ఏదైనా హక్కు ఉందనుకుంటే మీరు మీ గుడిలోనే, ఎందుకంటే మీ ఊర్లోనే మీ గుడి ఉంది కాబట్టి, మీరు వెంకటేశ్వర స్వామి భక్తులు కాబట్టి మీరు కానీ సమయం మాకు కానీ కేటాయిస్తే నేను ఆ గుడి కాడ కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు అవినీతి పరుడని. మీరు అవినీతి పరుడు కాదని మీ గుడిలో ప్రమాణం చేసినా కూడా ఆ రోజు నుంచి మిమ్మల్ని మేము మీ ఇష్టం వచ్చినట్టు మీరు వార్తలు రాయించుకోవాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఆసియా గ్యాస్ విస్తరణ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా మత్స్యకారులు సముద్రంలో పడవలపై ర్యాలీ నిర్వహించారు. సమత, ఎంఎంఎండ్పి, ఏపీఎండిడి సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పడవల ర్యాలీలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మత్స్యకారులు, దళిత, గిరిజన సంఘాల నాయకులు పాల్గొని పడవలపై ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. సముద్రంలో ప్లాస్టిక్ గణనీయంగా పెరుగుతుందని, ముఖ్యంగా పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్ నియంత్రణ కొరవడిందంటూ వారు నినాదాలు చేశారు. దీని కారణంగా సముద్రం కలుషితం అవ్వడమే కాకుండా మత్స్యరాశులకు తీవ్ర విఘాతం ఏర్పడుతుందని ఆవేదన వెలిబుచ్చారు. సముద్రాల్లో వెలికి తీస్తున్న గ్యాస్ విస్తరణ ప్రాజెక్టులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నాకు
ప్రజలు అవకాశం ఇచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేని దద్దమ్మలు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మాట్లాడారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట జగ్గయ్యపల్లె శివారులోని గుండ్ల చెరువుకు మత్తడి గండిపడి రైతులకు ఆబాది జమ్మికుంట జగ్గయ్యపల్లి గ్రామ ప్రజలకు రాకపోకల ఇబ్బంది అవుతున్నప్పటికీ పట్టించుకునేవారు లేరని బీజేపీ నాయకులు ఆక్షేపించారు. అంతేకాక కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల నాయకులు చెరువు దగ్గర గొడవ పడడం సిగ్గుచేటని విమర్శించారు. రైతులు తమ పంటలను ఇంటికి చేర్చుకునే సమయంలో కూడా మత్తడి గండికి మరమ్మతులు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టిఆర్ఎస్ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈ ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేను, అదే విధంగా స్థానికంగా ఉన్న నాయకులను గతంలో టిఆర్ఎస్ లో ఉన్న వ్యక్తులు మళ్ళీ కాంగ్రెస్ లో కలిసిర్రు, కాంగ్రెస్ ఉన్న వ్యక్తులు టిఆర్ఎస్ కి వచ్చిర్రు. అంటే రెండే అనే చందంగా ప్రజలలో చర్చ మొదలైంది. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతున్నారో ప్రజల మన్నలను పొందగలుగుతారు. గత సంవత్సరం వర్షాకాలంలో గుండ్ల చెరువు మత్తడిబడి రైతులకు పోవాల్సిన దారి ఏదుందో ఆ దారి గండిపడ్డప్పుడు కూడా ఏడాది పూర్తవుతున్న కూడా ఇంతవరకు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏర్పడి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి అభివృద్ధి దాశ లేకుండా సొంత ప్రయోజనం కోసం దెబ్బ కొట్టుకుంటూ వాళ్ళు గుండ్ల చెరువులను చేపలు కలిపి బహాటంగా వాళ్ళు తిట్టుకోవడం జరిగింది. మీకు రైతుల మీద ప్రేమ ఉంటే, ఆబజ్యం కూడా జగ్గేపల్లె ప్రజలకు కొంత ప్రేమ ఉంటే, ఇది చెరువు మత్తడి దిగి ఏడాది అయినా కూడా రైతులు నానా ఇబ్బందులు పడుతూ వాళ్ళు ట్రాక్టర్ల ద్వారా పత్తి కావచ్చు వడ్లు తేవాలంటే వల్లాపూర్ మీదుగా జగ్గేపల్లి మీదుగా రావడం జరుగుతుంది. ట్రాక్టర్ కిరాయి కూడా 800 ట్రాక్టర్ 1000 రూపాయల కిరాయి ఇవ్వడం పరిస్థితి పడుతుంది. రైతులకు ప్రేమ లేని వాళ్ళు మీరు ఈ అభివృద్ధి పని చేయలేక మీ సొంత ప్రభావాల కోసం పబ్బం గడుపుతూ కాలపడిస్తున్న దద్దమ్మ కాంగ్రెస్ పట్ల అవుతున్నారో వాళ్ళు తక్షణమే ఈ అభివృద్ధి పని చేపట్టాలని బీజేపీ పట్ల కోరుతున్నాం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం టీడీపీ యువ నాయకుడు జాస్తి వసంత్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, కూటమి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండలం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిన్న వయసు నుండే ప్రజా సేవలో కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతున్న వసంత్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుల సంఘాల పెద్దలు వసంత నివాసానికి చేరుకొని భారీ గజమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య పోటీలు ఆకట్టుకున్నాయి. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచెర గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ అభయ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పెదపూడి జనార్దన స్వామి తనయుడు సీతారామం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా స్వామివారి సన్నిధిలో హోమాలు, విశేష పూజలు జరిపి శుక్రవారం గ్రామస్తుల సమక్షంలో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. మండపేటకు చెందిన కుమార్ బాబు సహా పలువురు ప్రముఖులు శ్రీ అభయ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. కుమార్ బాబుకి వేద పండితులు, కమిటీ సభ్యులు కరెడ్ల సురేష్, అడపా చిన్ని తదితరులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు శ్రీకాకుళంలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టాయి. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ గాదం వెంకట త్రినాథరావు తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 5 నెలల కాలంలోనే విద్యుత్ ఛార్జీలను పెంచడం దారుణమని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచి అటు రైతులు ఇటు పేద మధ్యతరగతి వర్గాల మీద ఆర్థిక భారం మోపడం చాలా దుర్మార్గమని, ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల పేరుతో ఎన్నో ఉచిత హామీలను ఇచ్చి ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. ఎన్నికల ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. హీరోలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు. విలన్ గా మన మోడీ గారు హిందీ యాక్టింగ్ తీసుకొచ్చారు విలన్ గా. ఈ సినిమాలో ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు ఎలా యాక్ట్ చేసేవారు, వైసీపీ ఉండేటప్పుడు ఎంత ఘోరంగా ప్రజల్లో ఎంత మోసం చేశారు, ఇది చేస్తాను అది చేస్తానని ఎంత అరిచేవారు. అలాంటిది ఇది చేస్తున్నా సరే, ఈ విద్యుత్ ఛార్జీలు పెరిగినా సరే ఆయన అసలు ఎందుకు పట్టించుకోవట్లేదు. అలాగే సూపర్ 6 అన్నారు. ఎలక్షన్ ముందు సూపర్ 6 మీకు రిలీజ్ చేస్తా ఉన్నారు. అందులో ఒకటి కూడా ఎంతవరకు చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎంత హీరోయిజం కూడా ఎక్కడికి వెళ్ళిందో అర్థం అవ్వట్లేదు. మొన్న అలాగే మన హోమ్ మినిస్టర్ పైన ఆయన దోషులు చేశారు. కానీ ఎంత యాక్టింగే తప్ప పని అయితే కనిపించట్లేదు. వైసీపీ అనుకుని ఏదో సాధించేస్తుందని కోట వచ్చింది కదా, ప్రజలు ఎంతో మోసం చేసి ఈ కోట ప్రభుత్వం చేసే కార్యక్రమాలు కనిపించట్లేదు. ఈ విద్యుత్ భారాన్ని పేదలపై ఎంతో భారాన్ని మోపారు. ఇది తగ్గించట్లేదు. ఇలాగ కానీ తగ్గించకుండా ఇలాగ చేస్తే మాత్రం మా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది కనుక ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 5 నెలలు పూర్తయినప్పటికీ సాధ్యం కాని హామీలు ఎలక్షన్లో ఇచ్చి ప్రస్తుతం దేశ రాష్ట్ర ప్రజలపైన కేవలం నష్టాన్నిగా పరిగణిస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచి పేదవాళ్ళు ఎక్కి పేద మధ్యతరగతి జనాలకి మరింత భారంగా తయారు చేయడం నిజంగా చాలా బాధాకరం. రాష్ట్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిత్యావసర ధరలు కానీ, ధరల నియంత్రణలు కానీ, మరి కరెంటు ఛార్జీలు అయితేనేమి, శాండ్ మరియు లిక్కర్ పాలసీలు అయితేనేమి అన్నీ కూడా దోపిడీదారులకి కట్టబెట్టి దోసుకునే విధంగానే గడిచిన వైసీపీ ప్రభుత్వం అయితేనేమి, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితేనేమి దండుగానే ఉండడం చాలా విడ్డూరకరంగానే ఉంది. అలాగే గడిచినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 35,000 కోట్లు వసూలు చేయవలిస్తే ఈ ప్రభుత్వం కేవలం 5 నెలల్లోనే 18,000 కోట్లు ప్రజలపైన అదనపు భారం మోపడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి విధానాలు, పాలసీ విధానాలు అయితేనేమి అన్ని రంగాల్లో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విఫలమైందన్నది మా తాలూకు ఉద్దేశం. అలాగే మా ఏఐసిసి పిసిసి ఆదేశాల మేరకు ఇదే ఛార్జీలు తగ్గించకపోతే ఇదే విషయాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తన భర్త కనిపించడం లేదంటూ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం పెద్దగానూరు గ్రామానికి చెందిన అమృత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంగళవారం రాత్రి రామకుప్పం మండలంలోని గోవిందపల్లె గ్రామంలోని అమృత మామ మురుగేష్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన తన భర్త మంజునాథ్ రెడ్డి తిరిగి రాలేదని చెప్పింది. అక్టోబర్ 16న తాము కులాంతర వివాహం చేసుకున్నామని, మంజునాథ్ రెడ్డి కుటుంబీకులు దీనికి అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి నుంచి తనకు మంజునాథ్ రెడ్డి కుటుంబీకులు తరచూ ఫోన్ చేసి దుర్భాషలాడుతూ మానసిక వేధింపులకు పాల్పడేవారని ఆరోపించారు. తన అత్తగారింటి వారిపై తనకు అనుమానాలున్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త లేకుంటే తాను కూడా చనిపోతానని అమృత స్పష్టం చేసింది. నా పేరు వి అమృత, మాది నంజంపేట గ్రామం. మా భర్త పేరు ఏటి మంజునాథ్ రెడ్డి, పెద్దగానూరు గ్రామం. మాది ప్రేమ వివాహం. నేను ఒక దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని, తన రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తి. వాళ్ళ ఇద్దరికి ఇరువైపులా పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు పేరెంట్స్కి. టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నాం. 16వ తేదీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అక్టోబర్ 16వ తేదీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. నేను పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ 6 months. ఆ తర్వాత
ట్యాబ్లెట్ ఇచ్చి పోగొట్టేశాడు. మళ్ళీ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 3 మంత్స్ క్యారింగ్. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి బెదిరిస్తూ ఉన్నారు. అతను నాకే తెలియకుండా మెడిసిన్ ఇచ్చి ప్రెగ్నెన్సీ పోగొట్టేశాడు. మేము మా మామ బర్త్డేకి 5వ తేదీ గోవిందపల్లి గ్రామానికి వచ్చాము. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించడం వలన 11:30కి ఆ సమయంలో బయట వెళ్ళిపోయాడు. అతను బ్రతుకున్నాడా లేదా కూడా భయంగా ఉంది. వాళ్ళు అతన్ని చంపేశారేమో అని నాకు అనుమానంగా ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా ఇంకా యాక్షన్ తీసుకోలేదు. నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలని, నా సంసారం నిలబెట్టాలని కోరుకుంటున్నాను. కాకపోతే నేను చచ్చిపోతాను. ఆ భర్త రాకపోతే నేను కూడా చనిపోతాను. నాకు ఏదో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అల్లూరు జిల్లా ముంచంగపుట్టు మండలం సుజనకోట పంచాయతీ గొడుగులపుట్టు గ్రామ సమీపంలోని మత్స్యగడ్డలో చేపల వేటకు వెళుతుండగా ప్రమాదానికి గురై గిరిజనుడు మృతి చెందాడు. సుజనకోట పంచాయతీ గొడుగులపుట్టు గ్రామానికి చెందిన పనసగుడియ సోంబ్రన్న మత్స్యగడ్డలో నాటు పడవలో చేపల వేటకు వెళుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయాడు. దీంతో స్థానిక సర్పంచ్ వెంకట రమేష్, రెవెన్యూ సిబ్బంది, గిరిజనులు 3 నాటు పడవలతో విస్తృతంగా గాలింపు చేపట్టి మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీశారు. మృతదేహాన్ని ముంచంగుపుట్టు సిహెచ్సికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.